ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మతనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిలలో పసికందును చూసి ప్రసవ వేదనను మర్చిపోతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగదుడిపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకొని కొందరు అమ్మని నానా బాధలు పెడుతున్నారు. అమ్మ అనే పదం అనిర్వచనీయం. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి రుణం తీర్చుకోలేనిది. ఎన్ని కష్టాలు ఎదురైనా దిగమింగుకుని బిడ్డలను పెంచుతుంది తల్లి. వారు జీవితంలో ఎదుగుతుంటే అన్నీ మరచిపోయి ఆనందిస్తుంది అమ్మ. అలాంటి తల్లులు కొందరు తమ పిల్లల తీరుతో జీవిత చరమాంకంలో తీవ్ర ఆవేదన పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చని బిడ్డలు కొందరైతే అమ్మ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని ఆస్తి కోసం కొట్లాడుకునేవారే తప్ప గౌరవంగా ఆమెను సాగనంపాలన్న ఇంగిత జ్ఞానం లేనివారు మరికొందరు. బ్రతికుండగా పట్టెడు అన్నం పెట్టేవాళ్ళు లేరు అనుకున్న రోజుల నుంచి చనిపోయాక పూడ్చిపెట్టేవారు లేని పరిస్థితి అమ్మలకు వచ్చింది. తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరకు అలాంటి తల్లిదండ్రులను పట్టించుకుని దీనస్థితి నెలకొంది. బంగారం డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర్వహించకుండా 2 రోజులు ఆపిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. కందులవారిగూడెనికి చెందిన వేము వెంకటరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు, 3 కుమార్తెలున్నారు. గతంలోనే లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి చిన్న కుమారుడు కూడా చనిపోయారు. దీంతో నేరేడుచర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత 5 ఏళ్లుగా లక్ష్మమ్మ ఉంటుంది. లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద పడింది. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకువెళ్లండని డాక్టర్లు సూచించారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ సపోర్ట్తో చిన్న కుమార్తె తన ఇంటికి తీసుకువెళ్ళింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందున్న వెంచర్ వద్ద అంబులెన్స్ వచ్చి ఆగింది. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకువెళ్తానని చెప్పడంతో మిగతా కూతుర్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుబట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించిన కొడుకు కూతుర్ల పంచాయతీ మాత్రం ఆగలేదు. లక్ష్మమ్మ గతంలో 21 లక్షల రూపాయలు పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్న కూతురికి 21 లక్షల్లోంచి 6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన 15 లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను 3 కూతుర్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్న సమయంలోనే కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు 2 లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయతీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. బ్రతికుండగా నోచుకోలేని ఆదరణ, చనిపోయాక కూడా ఇసుమంతైన ప్రేమని చూడని ఆ తల్లి ఆత్మ ఎంత అల్లాడిపోయిందో. కొడుకులు, కూతుళ్ళు అందరూ ఉన్న దిక్కులేని దానిలా పడి ఉన్న ఆమె భౌతిక కాయాన్ని చూసి ఆ తల్లి ఆత్మ ఎంత బాధపడిందో. ఆనాడు ఆస్తి ఐశ్వర్యం కంటే కన్నవాళ్లే ఎక్కువ అని తల్లిదండ్రులను మోసుకెళ్లిన ఆ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉంటే, ఈనాడు ఆస్తి కోసం అమ్మ శవాన్ని నడివీధిలో పెట్టారు ఈ కుమారులు. అమ్మ అంటే నిన్ను కన్నవారు, నీకు కానివారు కాదు. ఆ తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా చేస్తారని ఆ తల్లి కలలో కూడా ఊహించి ఉండదు. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు ఎంత హింసించినా వేధించినా పిచ్చి తల్లులు మాత్రం అవేమీ పట్టించుకోరు. ఎందుకంటే కన్న ప్రేమ అలాంటిది. మా న్యూ టీవీ తెలుగు ద్వారా మేం కోరుకునేది ఒక్కటే, ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. కాబట్టి అమ్మను అమ్మలా చూద్దాం. మనలను పెంచి ఓ స్థాయికి తీసుకువచ్చే మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం,
గౌరవిద్దాం.